రంగారెడ్డి జిల్లా గండిపేటలో బీఆర్ఎస్ నేత జియగూడ మాజీ కార్పొరేటర్ మిత్రుకృష్ణ కబ్జా చేసిన ప్రభుత్వ భూమి ప్రహారీలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. బండ్లగూడ జాగిరి కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 52లో 9.36 గుంటల భూమిని మిత్రుకృష్ణ కబ్జా చేశాడు. మాజీ మంత్రి కేటీఆర్కు అత్యంత సన్నిహితుడైన కృష్ణ అధికారంలో ఉండగా అక్రమంగా ఈ భూమికి పట్టా పాస్బుక్ సంపాదించాడు. కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. జేసీబీ సహాయంతో ప్రహారీ గోడలను కూల్చివేశారు. పట్టా పాస్బుక్ ని క్యాన్సిల్ చేశారు జిల్లా కలెక్టర్ శశాంక. అక్రమ దారిలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ అధికారులు. దీంతో స్థానికంగా నార్సింగ్ పోలీసు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో బీఆర్ఎస్ నేత జియగూడ మాజీ కార్పొరేటర్ మిత్రుకృష్ణ కబ్జా చేసిన ప్రభుత్వ భూమి ప్రహారీలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. బండ్లగూడ జాగిరి కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 52లో 9.36 గుంటల భూమిని మిత్రుకృష్ణ కబ్జా చేశాడు. మాజీ మంత్రి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైన కృష్ణ అధికారంలో ఉండగా అక్రమంగా ఈ భూమికి పట్టా పాస్బుక్ సంపాదించాడు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. జేసీబీ సహాయంతో ప్రహారీ గోడలను కూల్చివేశారు. పట్టా పాస్బుక్ ని క్యాన్సిల్ చేశారు జిల్లా కలెక్టర్ శశాంక. అక్రమ దారిలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ అధికారులు. దీంతో స్థానికంగా నార్సింగ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. రంగారెడ్డి జిల్లా గండిపేటలో బీఆర్ఎస్ నేత జియగూడ మాజీ కార్పొరేటర్ మిత్రుకృష్ణ కబ్జా చేసిన ప్రభుత్వ భూమి ప్రహారీలను కూల్చివేశారు రెవెన్యూ అధికారులు. బండ్లగూడ జాగిరి కార్పొరేషన్ పరిధిలోని సర్వే నెంబర్ 52లో 9.36 గుంటల భూమిని మిత్రుకృష్ణ కబ్జా చేశాడు. మాజీ మంత్రి కేటీఆర్కి అత్యంత సన్నిహితుడైన కృష్ణ అధికారంలో ఉండగా అక్రమంగా ఈ భూమికి పట్టా పాస్బుక్ సంపాదించాడు. కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూమిని అక్రమంగా స్వాధీనం చేసుకోవడంతో రెవెన్యూ అధికారులు దాడులు చేశారు. జేసీబీ సహాయంతో ప్రహారీ గోడలను కూల్చివేశారు. పట్టా పాస్బుక్ ని క్యాన్సిల్ చేశారు జిల్లా కలెక్టర్ శశాంక. అక్రమ దారిలో భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు రెవెన్యూ అధికారులు. దీంతో స్థానికంగా నార్సింగ్ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. గంధంగూడ గ్రామము సర్వే నెంబర్ 51లో 9.35 గుంటల ప్రభుత్వ భూమి ఉంది. ఇట్టి భూమిని కొంతమంది గతంలో కబ్జా చేసి 1 సంవత్సరంన్నర క్రితము పాస్బుక్లు తీసుకోవడం జరిగింది గత ప్రభుత్వంలో. దీన్ని కొత్తగా వచ్చిన ప్రభుత్వము దీన్ని 27వ తారీఖు కలెక్టర్ గారు క్యాన్సిల్ చేయడం జరిగింది. క్యాన్సిల్ చేసిన తర్వాత ఈరోజు దీంట్లో ఉన్న నిర్మాణాలన్నీ కూల్చివేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రభుత్వ సూచికలను కూడా మార్చడం జరిగింది. ప్రస్తుతం ఇది ప్రభుత్వ ఆధీనంలో ఉంది. మాజీ కార్పొరేటర్ జియగూడ గతంలో బీఆర్ఎస్